జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కనీసం లక్ష్మి అయినా అర్థం చేసుకోవాలి కదా. విషయం దాచిపెట్టి ఉంచడానికి ఏదో ఒక కారణం ఉంటుందని సరిపెట్టుకోవచ్చు కదా. మోసం చేసేశారు, ద్రోహం చేసేశారు అని కట్టుకున్న భర్తని వదిలేసి వెళ్ళిపోయింది. భర్త మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అలా వెళ్ళగలదా? తనకి జరిగిన పెళ్లి మీద గౌరవం ఉంటే మిత్రని అలా వదిలేసేదా? చాలా గొప్పగా చెప్పావు అరవింద. నీ కొడుకేమైపోతాడో అనే భయం నీకుండొచ్చు. ఆ భయంతో మనీషాని చాచిపెట్టి కొట్టేయొచ్చు. కాని లక్ష్మి తన భర్త మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసా కూడా నోరు తెరవకూడదు. తనని తన కుటుంబం మొత్తం మోసం చేస్తోందని తెలిసినా లక్ష్మి నిలదీయకూడదు. తన గుండె పగిలేంత ద్రోహం మనం చేశాక కూడా లక్ష్మి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు. నోరు మూసుకొని నా భర్తే నా లోకం, నా భర్తే సర్వస్వం అని సరిపెట్టుకోవాలి. అంతే కదా? అలా మాట్లాడతారేంటండి? మాట్లాడతాను అరవిందా, ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు కూడా మనీషాలాగే స్వార్థంగా ఆలోచిస్తున్నావు కాబట్టి. నువ్వు కూడా మనీషాలాగే సొంత లాభం చూసుకుంటున్నావు కాబట్టి. మామ్, డాడ్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? ఏంటిదంతా? మిత్ర, నువ్వు ఆగు. ఏంటి? నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా? నేను సొంత లాభం చూసుకుంటున్నానా? నేను ఆలోచించేది మన కొడుకు గురించండి. మన రక్తం పంచుకు పుట్టిన మన కొడుకు గురించి. దారుణ పోయే దానయ్య గురించి కాదు. ఒకే ఒక్కసారి ఈ తల్లి హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కడుపున పుట్టిన బిడ్డని ఏ గండం ఎప్పుడు ప్రాణం తీస్తుందో అని భయపడే ఈ తల్లి గుండెని అర్థం చేసుకోండి. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. కొడుకు మీద ప్రేముండొచ్చు అరవిందా, నేను కాదనడం లేదు. కానీ అంతే ప్రేమ నీ కోడల మీద ఎందుకు లేదని అడుగుతున్నాను. ఏ తను పరా ఇంటి నుంచి వచ్చిందనా? తను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాదనా? డాడ్, మీరు కూడా ఏంటి ఆపుతారా? ఓ అవునా? కోడల మీద నిజంగా మీకు అంత ప్రేమే ఉన్నవారే అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు చెయ్యి పట్టుకొని ఆపలేదు? మీరందరూ నాకు వద్దు అని చెప్పి గడప దాటుతూ ఉంటే నువ్విక్కడే ఉండాలి లక్ష్మి అని తన్ని ప్రాధేయపడి ఎందుకు ఆపలేదు? అవునరవిందా, ఆపలేదు. నిజానికి ఆపలేను. ఎందుకంటే తను అడిగే ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి ఆపలేను. నన్నెందుకు మోసం చేశారని తను చూసే చూపులకి సమాధానం చెప్పలేకపోయాను కాబట్టి ఆపలేకపోయాను. బామ్మగారు, లక్ష్మి ఇంటి కోడలు కాబట్టి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. బాగానే ఉంది. కానీ అసలు లక్ష్మి వల్లే మిత్రకి ప్రమాదం పొంచి ఉందని మీకు తెలిస్తే
అది అర్థం చేసుకోకుండా లక్ష్మిని మిత్రకి ఒక రక్షకురాల్లా, లక్ష్మిని ఇంటికి దేవతలా అనవసరమైన విలువనిచ్చి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆలోచిస్తూ ఉంటే మనీషా చెప్పింది కరెక్టే అనిపిస్తోందక్క. దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం లక్ష్మి మన ఇంట్లో ఉంటే మిత్రకి ప్రమాదం రాదు. కానీ లక్ష్మి ఉన్నప్పుడు మాత్రమే మిత్రకి ప్రమాదం రావడం జరుగుతుంది. దాన్నుంచి మిత్ర ఏదో ఒక విధంగా కష్టపడి బయటపడుతున్నాడు. ఇందులో లక్ష్మి గాని లక్ష్మి జాతకం గాని మిత్రని ఏ విధంగా కాపాడుతుంది? ఇన్ని రోజులు దీక్షితులు గారు చెప్పింది బ్లైండ్ గా నమ్మేసి లక్ష్మి మీద అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఇలా డీప్ గా ఆలోచిస్తే ఎవరి వల్ల అయితే మేలు జరుగుతుందని అనుకుంటున్నారో వారి వల్లే కీడు జరుగుతోందని మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏంటి మనీషా, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? సరే ఆంటీ, నేను చేసింది తప్పా ఒప్పా, అది కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ అసలు లక్ష్మి మిత్రకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే మళ్ళీ లక్ష్మి అనే అణుబాంబును తీసుకొచ్చి మిత్ర జేబులో వేస్తారా, లేక ఆ అపాయం నుంచి మిత్రని దూరంగా ఉంచాలి అని మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.